హాయ్ అండి అందరికీ. ఈరోజు సాటర్డే. అస్సలే మార్నింగ్ వెళ్ళవలసిందే, లేట్గా వెళ్తాను అన్నమాట. అదో లేటు. ఎలాగోలాగా టైము సేవ్ చేసుకుని తొందరగానే వచ్చాను అన్నమాట. ఈ మేడమమ్మ ఇంట్లో లేరన్నమాట. ఈరోజు బయటికి వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ తినడానికి. సాటర్డే బయటకు వెళ్తారు అన్నమాట. ఎప్పుడు లాక్ అయితే కింద మ్యాట్ కిందే పెట్టేసి వెళ్తారు. మరి ఈరోజు ఏమైందో ఏంటో కానీ లాక్ అయితే పెట్టలేదన్నమాట. ఈరోజు 8ంటికి సురువు చేయవలసిన పని 9:30 అయిపోయిందన్నమాట. నేనే అలారం రాంగ్గా పెట్టుకున్నాను. లెగటం చాలా కష్టమైపోయింది. అలారం మొక్క లేట్గా లేసాను అనమాట. లెగటంలోనే ఒక మేడము లేకపోవటం నాకు టైం కలిసి వచ్చిందనమాట. అంటే ఇవాళ ఆ మేడం బయటకు వెళ్ళిపోయారు లాక్ పెట్టేసి. అందుకే కొంచెం నేను చాలా ఫాస్ట్గా చేసుకున్నాను అనమాట. ఒకవేళ ఆ మేడమే ఉంటే నాకు ఈరోజు చుక్కలు కనిపించి, నాకు సాటర్డే రోజున ఎప్పుడూ చుక్కలే కనపడతాయి. నాకు టెన్షన్ ఎక్కువైపోద్దండి సాటర్డే. అస్సలు ఎంత టెన్షన్ పడతానంటే సాటర్డే వస్తే నాకు రా అంటూనే ఉంటారు. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతారు అన్నమాట. సాటర్డే ఫోన్ మోగిందా చాలు ఇంకా హార్ట్ అటాక్ లాగా వచ్చేది నాకు. అంత టెన్షన్ పడిపోతాను నేనైతేని. ఆ టెన్షన్కి ఏం పని చేస్తున్నానో ఎలా చేస్తున్నానో కూడా తెలియదు అన్నమాట. మేడం వాళ్ళు ఏం చెప్తున్నారో నేను ఏం చేస్తున్నానో కూడా తెలీదు. అంతలాగా ఉంటుంది అన్నమాట. సాటర్డే వస్తే బద్ధకం కూడా వచ్చేద్దండి ఆటోమేటిక్గాను. అదే సోమవారం అనుకోండి టైము పనులు బాగా హుషారుగా చేద్దాము. అదే సాటర్డే వచ్చిందనుకో వీళ్ళకే చుట్టీలే ఉంటాయి. ఇంకా కుకింగ్ కూడా లేట్గానే చేద్దామని లేట్గా వెళ్తాను అనమాట. ఆ లేట్లోని ఇంకా లేట్ అయిపోద్ది. అలాంటి మేడం ఫోన్ చేశాను, నేను వచ్చేస్తాను ఒక 5 నిమిషాలు అని చెప్పింది. ఇంకా రావట్లేదు అనమాట. ఈరోజైతే నాకు పని అయినప్పటికీ ఏ టైం అవుతుంది ఏంటో. ఏ టైం అయినా లేట్ అయినా పర్వాలేదు, కానీ మేడం వాళ్ళకి టైం వెళ్ళాలని నేను అనుకుంటాను అన్నమాట. కానీ ఆల్రెడీ ముస్లిం మేడం చాలా టైం అడ్జస్ట్ చేసుకుంటుందండి. 11ంటికి వెళ్ళవలసింది 12ంటికి చేంజ్ చేశాను. ఇప్పుడు 12 అవ్వవలసింది 1 గంట అవుతుంది అన్నమాట. ఆవిడ పేరు చూస్తేనే నాకు టెన్షన్ ఎక్కువైపోద్ది. ఏమంటుందో ఏంటో, ఏ సడన్గా ఏ మాట చెప్తుందా నాకు, అలా టెన్షన్ ఎక్కువైపోద్ది అన్నమాట. లేట్ అనుకోండి, లేట్ అయ్యిందిలే ఇది చేసి వెళ్ళిపో అని కూడా అనరు. వాళ్ళు టైం చేయించుకుంటారు. నాకు అమ్మ ఈ టెన్షన్ ఎక్కువైపోయి నేను చాలా అసలు మాట్లాడలేకపోతున్నాను అనమాట. అంత టెన్షన్ ఎక్కువైపోతుంది. అదండి, ఇలా ఉంటాయి అన్నమాట. వాళ్ళని ఏమనలేము. వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాను అన్నమాట. తొందరగా రండి మేడం, ప్లీజ్ మేడం అని చెప్పాను. వస్తున్నాను అని చెప్పారు. అదండి, అలా ఉంటుంది అన్నమాట.